చేసినటువంటి అందమైన ఈ ప్రకృతిని చూసి మనము చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి పక్షులు, చతుష్పాద జీవులు, జంతువులు ఈ భూమి మీద ఉన్నాయి. రెక్కలతో ఎగురుతున్నటువంటి పక్షులు, కాళ్ళతో నడవగలుగుతున్నటువంటి జీవరాశులు అనంటే జంతువులు, ఇవన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని నేర్పించగలవు. అనేకమైనటువంటి సంకేతాలను మనకు చూపించగలవు. ఒక క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవులుగా, క్రీస్తును ఎరిగినటువంటి వారిగా మనము ఉన్నతమైనటువంటి దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం బ్రతకటానికి ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి కోటానుకోట్ల జీవరాశులు మనకు అద్భుతమైనటువంటి విషయాలు నేర్పించగలవు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యముగా మనము గమనించవలసిన అవసరత ఉంది.